దేవుని పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము. దేవుని యొక్క వాక్య భాగంలో నుండి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అని మనము చదువుతూ ఉన్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని మనం చదువుతాం. విశ్వాసులకు ఉండవలసిందే విశ్వాసము. విశ్వాసము కలిగినటువంటి వారందరినీ కూడా విశ్వాసులు అని చెప్పి పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం. అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు అని మనం చూస్తే, అబ్రహాము చాలాసార్లు దేవుని ద్వారా పరిశోధించబడ్డాడు. ఆ పరిశోధించబడినటువంటి ఆ పరిస్థితులలో దేవుడు ఆయనను అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని దేవుడే పిలిచినట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి విశ్వాసము అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజమైనటువంటి స్వరూపము. నిరీక్షణ, ఒక నిరీక్షణను నీవు కలిగి ఉన్నావు. నీ జీవితంలో ఒక గొప్ప స్థితిలోకి నీవు వెళ్ళాలని, నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడాలని, నీ జీవితము ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉండాలని, నీ జీవితము నీ కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదకరంగా ఉండాలని నీ ఒక నిరీక్షణను కలిగి ఉన్నావు. కాబట్టి ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆ నిరీక్షణ నీవు కలిగి ఉండటం వల్ల దేవుడు నీకు చూపించేటటువంటి కొన్ని గొప్ప దర్శనాలను నీవు చూడగలిగి విశ్వాసముతో ముందుకు వెళ్ళటానికి ప్రభువు నీకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి విశ్వాసము కలిగి ఉండటం వలన దేవునికి ఇష్టుడై మనము నివాసం చేస్తామని మనం చూసుకోవచ్చు. దేవుని యొక్క వాక్య భాగంలో నోవహు ఎంతో విశ్వాసాన్ని కనపరిచాడు. ఇలాగా మనము వాక్య భాగంలో చూసినప్పుడు చాలామంది భక్తులు విశ్వాస జీవితాన్ని కనబరిచినట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. మనకి కనబడనటువంటివి, మనము ఊహించనటువంటివి, మనము ఆలోచన రానటువంటివి దేవుడి మన కొరకు ఎన్నో సిద్ధపరచి, దేవుని యొక్క కృప చొప్పున ఆయన సిద్ధపరచినటువంటి కార్యాలు మన కంటికి కనబడవు. కానీ ప్రియులారా, విశ్వాసముతో మనము ముందుకు అడుగులు వేసినప్పుడు ప్రభు మనకు అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడిగా కనబడుతున్నట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇంకా మనం చదివినట్లయితే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అని చెప్పి లూకాసు వార్తలో 18వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుతాం. దేవుడు వచ్చేటప్పుడు విశ్వాసము భూమి మీద మనుషుల మధ్య కనుగొనగలుగుతాడా దేవుడు అని మనం చూసినట్లయితే మనమే దాన్ని కనబరచవలసినటువంటి వారమైనాం. నీవు విశ్వాసము కలిగి ముందుకు నడవటం వలన నిన్ను బట్టి నీ కుటుంబం, నిన్ను బట్టి నీ ఉద్యోగంలో ఉన్నటువంటి నీ సహోదరులు, నిన్ను బట్టి నీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు విశ్వాసములో ముందుకు వెళ్ళటానికి ప్రభు నీకు అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడిగా కనబడుతున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువు నూతన విశ్వాసమును, నూతనమైనటువంటి ఆ దేవుని యొక్క ప్రేమను నీకు దయచేయాలని, తన యొక్క మహాకృప నీ మీద విస్తారంగా కుమ్మరించాలని నా యొక్క ప్రార్థన ఉన్నది. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.